తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాహిబ్ జాదేస్ త్యాగానికి ప్రతీక వేర్ బాల్ దివాస్ అని బీజేపీ భీమవరం పట్టణ పడమర తూర్పు విభాగాల అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు అడబాల శివ అన్నారు. బీజేపీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వేర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిబ్ జాద్, దాజో రావర్ సింగ్, సాహిబ్ జాదా ఫతే సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొఘలును ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమని, వేర్ బాల్ దివాస్ భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వ అధ్యాయమని గుర్తు చేస్తుందన్నారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలన్నారు. వారి బలిదానం గుర్తుగా బాల్ దివాస్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాహిబ్ జాదాస్ యువతకు రోల్ మోడల్ అని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు జీవితంలో పైకి ఎదగాలన్నారు. సాహిబ్ జాదాస్ ధైర్య సాహసాలను నేటి ప్రపంచానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా వేర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చదలవాడ విజయభాస్కర్రావు, పచ్చిగొళ్ల వెంకటేశ్వరరావు, గాదంశెట్టి వెంకటేశ్వరరావు, డిఎస్ రాజు, లంకా లక్ష్మి, మల్లుల గంగాధర్, వబిలిశెట్టి గంగాధర్, పి వెంకటేశ్వరరావు, సురేష్, అడబాల హనుమాన్, తాతారావు, యేసుబాబు, రమాదేవి, స్పందన, అనుష, కొప్పత్తి విజయ్ కుమార్, శర్మ, జనార్దన్, దండు సీతారామరాజు, గ్రంథి సాయినాథ్, సంధ్య, సూర్యచంద్రరావు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలల వీరవత్వాన్ని చూపించే దినంగా రోజుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున మరి మనందరికీ కూడా వీర మరణం పొందిన కొంతమంది బాల బాలికల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 17వ శతాబ్దం ఔరంగజేబు యొక్క దుష్ట చర్యలు ఈ దేశంలో ప్రారంభించిన రోజుల్లో అనేక మందిని, పిల్లల్నే కాకుండా పెద్దల్నే కాకుండా ఈ దేశంలో సొరబడి ఆస్తుల్ని, మహిళల మానాల్ని, ప్రాణాలని, అలాగే అప్పుడున్న సామంత రాజుల యొక్క సైన్యాన్ని, రాజుల్ని కూడా ఊచకోత కోస్తూ ఈ దేశంలో అలజడి సృష్టించిన ఔరంగజేబుకి ఎదురుగా గుండెలో చింపుకుని మరి గురు గోవింద్ సింగ్ అనేది ఒక వీర యువకుడు ముందుకు వచ్చి ఆ రోజున ఔరంగజేబుకి ఎదురుగా నిలబడిన రోజులవి. ఆ రోజున అతను వీరత్వాన్ని చూసి అనేక మంది మహమ్మదీయులు, ఔరంగజేబు సైన్యం పారిపోతూ ఉంటే, వెనకాల నుంచి నరుక్కుంటూ పోతూ ఉంటే ఆ చర్యని చూసి కంగారు పడిన ఔరంగజేబు ఆ గురు గోవింద సింగ్ ఇంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో గంగు అనే ఒక మహిళని ఆధారంగా తీసుకుని వాళ్ళ పిల్లల్ని ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ పిల్లల్ని బంధించి మతం మారమని అనేక శిక్షలు విధించినప్పటికీ కూడా ఆ పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల బాలుడు ఇద్దరూ కూడా కఠిన శిక్షలకి మరి తలకేరే తప్ప, తల వంచకుండా కఠిన శిక్షను అనుభవించారే తప్ప ఎక్కడ కూడా మతం మార్పుడు చేయడానికి అంగీకరించలేదు. ఔరంగజేబు ఎటువంటి దుర్మార్గుడు అంటే ఆ పసి పిల్లలని కూడా చూడకుండా పితా సింగ్ అండ్ జరావర్ సింగ్ అనే పిల్లలిద్దరూ కూడా బాలలను కూడా చూడకుండా సజీవ సమాధి చేసుకోవడం జరిగింది. 1704వ సంవత్సరంలో డిసెంబర్ 25న సమాధి చేస్తే 26 నెలలు మరణించడం జరిగింది ఈ రోజున. అంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లల వయసు అది. అటువంటి వయసులో ఈ దేశంలో అలజడి సృష్టించిన ఔరంగజేబుకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు. కానీ ఈ దేశాన్ని హిందూ దేశంగా కాకుండా మరో దేశంగా మార్చడానికి ఒప్పుకొని ఆ బాల బాలికల్ని స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పి జై భారత్, భారత మాతకి జై అని తెలియజేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఆనాడు ఈ దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలపై జరిగినటువంటి ఒక సంఘర్షణకి ప్రతిరూపంగా ఈనాటి ఉన్నటువంటి యువతలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక్కసారి తెలియపరచాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చిన్నారులకు సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మరి యొక్క బాలికోనంత పాఠశాల చాలా గొప్పది. అంటే పొట్టి శ్రీరామ్ గారు, ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషుడు. ఆయనకు సంబంధించినటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఆనాడు జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గుర్తు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ చాలా తెలియనటువంటి ఎంతోమంది ధన మాన ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ సంస్కృతి కోసం వారు అర్పణ అయినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆ వీర నారీమణుల కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
భీమవరం జేపీ రోడ్ అడ్డవంతెన వద్ద ఉన్న గ్రీన్లాండ్ రెస్టారెంట్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా లక్కీ డిప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, మాజీ కౌన్సిలర్ కలిదిని శ్రీనివాస్ వర్మ, కేపీ జ్యువెలర్స్ కారుమూరి పెరుమాళ్ల గుప్తా చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు. మొదటి బహుమతిగా 55 ఇంచెస్ గూగుల్ ఎల్ఈడీ టీవీ, ద్వితీయ బహుమతిగా వ్యాక్యూమ్ క్లీనర్, తృతీయ బహుమతిగా స్మార్ట్ ఫోన్ అందజేశారు. నిర్వాహకులు లోకేష్ వర్మ, కొత్తపల్లి రామరాజు, రెస్టారెంట్ స్టాఫ్ పాల్గొన్నారు. నల్లని జాతక మీకు వీళ్ళు లక్కీ డిప్ తీసారండి. మీరు ఇంకొక మంచి కస్టమర్ అంట. మా చెండు నుంచి మాట్లాడుతున్నాం. థర్డ్ ప్రైజ్ లక్కీ ట్రిప్ మీకు స్మార్ట్ ఫోన్ తగిలింది. గత 3 సంవత్సరాలుగా మన భీమవరం పట్టణంలో ఫుడ్ ప్రియుల యొక్క అభిమానాన్ని పొందుతూ గ్రిన్లాండ్ మేనేజ్మెంట్ లోకేష్కి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా మన భీమవరం పట్టణంలో ఎంతో రుచికరమైన ఆహారాన్ని అందించినటువంటి గ్రిన్లాండ్ వాటర్ వారు గత 20 రోజుల నుంచి వాళ్ళ యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు లక్కీ డ్రిప్ మా చేతుల మీదుగా తీయించడం అనేది మాకు చాలా ఆనందదాయకం. ఆ లక్కీ డ్రిప్లో మొదటి ప్రైజు పి దేవేంద్ర వర్మ గారికి వచ్చింది. ఆయనకి 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీని వీరి చేతుల మీదుగా వారికి అందిస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ప్రైజు శ్రీనివాసరాజు ఎం, ఆయనకి వ్యాక్యూమ్ క్లీనర్. అలాగే థర్డ్ ప్రైజ్ స్మార్ట్ ఫోన్. అలా ముగ్గురికి ముగ్గురికి ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారే కాకుండా మన భీమవరం పట్టణంలో ఫుడ్ ప్రియులందరూ మన లోకేష్ని ఆశీర్వదించి ఈ 3 సంవత్సరాలు ఏ విధంగా మనకి ఆయనకి ప్రోత్సాహిస్తున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యాపార అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొక్కసారి లోకేష్కి అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ కూడా ఎంతో చక్కగా వచ్చిన వారిని ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఈ వ్యాపారానికి తోడ్పడాలని చెప్పి మనసారా గ్రిన్లాండ్ ప్రొపరేటర్ లోకేష్ మరి భీమవరం పట్టణంలో చాలా మందికి అంటే చాలా మందికి ఈ ఫుడ్ మీద ఉన్న వ్యామోహాన్ని పెంచుతున్నందుకు మనసారా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే అతని వ్యాపారం దినదినోభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ చిరస్మరణీయులని పలువురు వక్తలన్నారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని రంగా విగ్రహానికి వీరవసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, రాష్ట కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, జనసేన నాయకులు ఉబిలిశెట్టి రామకృష్ణ, మాగాపు ప్రసాద్లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట ప్రోటోకాల్ చైర్మన్ మల్లెడి తిరుమలరావు బాబీ సహకారంతో 500 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. అంతమందిగా ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భంగా మన డిఎన్ఆర్ కళాశాల దగ్గరలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి భీమవరం నియోజకవర్గం పెద్దలందరూ పూలమాలలో వేసి వర్ధంతి నివాళులర్పించారు. ఈ అర్పించడం అన్నది ఆయన 37 సంవత్సరాలు చనిపోయారన్నది 37 సంవత్సరాలు మనతో పాటు లేరనే ఒక బాధ తప్ప ఆయన ప్రజల గుండెల్లో నిత్యం జీవించే ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసే మంచి కార్యక్రమాలు విజయవాడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగాభిమానులు అందరూ అక్కడ ఉన్నట్టే ప్రతి సామాజిక సేవ కూడా చేయటం అన్నది
చాలా ఆశ్చర్యకరమైన విషయం, మా అందరికీ గర్వకారణం. అలాగే ఇక్కడున్న పిల్లలకి షూ ఇలా ప్యాడ్లు దానికి సంబంధించినవి పంచిపెట్టడం చేయటం, దానికి ఆర్థికంగా సహాయించిన మల్లేటి బాబీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతిని పురస్కరించుకుని మరి భీమవరం పట్టణంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి అలాగే అనంతరం కూడా విద్యార్థులకి బుక్స్ జామెట్రీ బాక్సులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగ గారు అనేది ఒక శక్తి. ఎందుకంటే పేదలు బడుగు బలైన వర్గాలు అందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలబడి అన్ని వర్గాల ప్రజలకి కూడా అండదండలుగా ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తరుణంలో ఆయన కనుమూస్తడం జరిగింది. మరి ఆ మహానుభావుడు ఈ రోజుకి కూడా 37 సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకుని మరి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ రోజున వచ్చి ఆయన ఘన నివాళులు అందజేశారంటే ఆయన చేసిన సేవలు. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఆయన్ని స్మరించుకోవడానికి వచ్చాం. వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు కులాలకి మతాలకి సంబంధం లేకుండా పేదవారి అభ్యున్నతి కోసం ఏ రకంగా పాటుపడవచ్చు అన్నది ఆ విషయంలో మనం రంగ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రంగ గారు విజయవాడకే పరిమితం కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అభిమానులు ఉండడానికి కారణం ఏంటంటే రాష్ట్ర నలుమూలలో ఎవరు బాధితులు ఉన్నా సరే వారి సహాయం కోరితే వారందరికీ సహాయ సహకారాలు అందించేవారు. అటువంటి గొప్ప మనసున్న రంగా గారికి నివాళులు అర్పించుకునే అవకాశం కలగడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన భీమవరం పుర ప్రముఖుల చేత ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి అలాగే మరి 10th క్లాస్ చదువుతున్న మల్లిడి తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో ఆయన ధన సహాయంతో ఈ రోజున ఈ ప్యాడ్లు జామెట్రీ బాక్సులు అందించడం జరిగింది. అలాగే ఆయన ఆశయాలకే మేమంతా కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను నెరవేర్తామని ఈ రోజున తెలియజేస్తాం. ఏలూరు జిల్లా నెడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడి పెద్ది నరసింహ శర్మ, వింజమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం వరకు అతిరుద్ర మహాయజ్ఞం జరుగుతుందని ఆలయ కమిటీ నాయకులు శంకరన్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రముఖులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఉన్నటువంటి శ్రీ పూడిపతి నరసింహ శర్మ గారికి, వారి ధర్మపత్ని శార్వాణి గారికి నా సాష్టాంగ నమస్కారం. ఎందుకంటే ఒక అత్యుత్తర మహాయజ్ఞానికి బ్రహ్మత్వం వహిష్టం అంటే సహస్రావధానం కంటే చాలా కష్టం. సహస్రావధానం ఏముంది, గురువులో పెట్టుకుని ఆశ యజ్ఞం అయిపోతుంది. కానీ అత్యుత్తరం అనేది 14,640 నమ్మక యజ్ఞాలు, దానికి కావాల్సిన సమిష్టమైన యజ్ఞ కార్యక్రమము ఎలా నిర్వహించాలి, ఎంతమంది ఋత్వికులు కావాలి, వారు ఎంత మోతాదులో హవిస్సు యాజ్ఞం ఇవన్నీ వెయ్యాలి, తర్వాత ఇత్యాది అనేక విషయాలు వారు చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు పీపుల్ మేనేజ్మెంట్ ఇలాంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు బ్రహ్మగారు. వారికి తోడుగా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటే అందరూ చెప్పే సమాధానం అంటే వేదం గురించి చెప్పాలంటే జన్మ సరిపోదు స్వామి, మేమేం చెప్పంటాం అంటారు. కానీ ఒక సామాన్యుడి భాషలో వేదం అంటే ఏంటి అని అడిగితే, వేదం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. దానిలో లేని విద్య అంటూ లేదు, దానిలో ఉన్నదంతా సత్యమే, దానిలో లేని అసత్యం. అంటే మనం చేయకూడదు, వేదంలో ఉన్నది చేయాలి. ఇది పరమాత్మ మనకి ఇచ్చిన భిక్ష. కాబట్టి వేదం అంటే ఏంటి అందరూ చెప్పండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. ఎవరిని అడిగితే ధైర్యంగా, స్థైర్యంగా, బలంగా చెప్పండి. వేదం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. ఇది భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అందరినీ అలరిస్తోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు కలిదిండి కృష్ణంరాజు చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ అత్యంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. టోర్నమెంట్ కు సహకరించిన దాతలకు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోస్ల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతా రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్ తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ టోర్నమెంటు
జరుగుతున్నాయి. గత 20వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కు నిర్వాహకులైన మన పురోహితులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పురోహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. చాలా వ్యయ ప్రయాసాలతోటి మన కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి ఈ పోటీలు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి లీగులు పెట్టాలని మన ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అత్యంత వైభవపరితంగా జరుగుతోంది. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా దాతల సహకారం చాలా అవసరము. దాతలు మన భీమవరంలో దాతలకి లోటు లేదన్నట్టుగా ఫస్ట్ ప్రైజు ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజు మన భీమవరం వాస్తవమైనటువంటి సాగిరాజు అప్పలరాజు గారు, సింగపూర్ అప్పన్న గారు ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 ఇస్తున్నారు. అలాగే 32 హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అయినటువంటి గౌతమ్ కుమార్ గారు, సిరియాల్ గౌతమ్ గారు, వారు సెకండ్ ప్రైజ్గా 50,000. అలాగే డాక్టర్ గారు, హార్ట్ డాక్టర్ గారు అయినటువంటి వారు ₹15,000 మ్యాన్ ఆఫ్ ది సీరియస్ ఇస్తున్నారు. అలాగే వారితో పాటుగా చాలామంది బహుదాతలు, అలాగే వారి పేరు కూడా చెప్పొద్దని చెప్పారు. ముఖ్యంగా ప్రధాన దాతగా అన్నదాతగా ఒక ఆయన ఉన్నారు. వారు కూడా మరి దాతల సహకారం. ఇలాగే ప్రతి కార్యక్రమానికి మంచినీళ్ళు కూడా, డ్రింక్ బాటిల్స్ కూడా రకరకాలుగా అన్ని రకాలుగా దాతల సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నామని చెప్పేసి ఆర్గనైజ్ కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ. ఎమ్మెల్యే అంజుబాబు భీమవరంలో రంగా 37వ వర్ధంతి కార్యక్రమంలో పేదలకు భోజనాలు, పండ్లు పంపిణీ. జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి బాబీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ. జగన్ సొంత పేపర్లో రోజు తన మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడు. 2020లో జగన్మోహన్ రెడ్డిపై పోరాడింది తానొక్కడే. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం బల్స్మూడి మావుళ్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ. విజేతలకు బహుమతులు అందించిన రాజ్యసభ సభ్యులు పాక. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.